మీ పేరన్నా? జకిరెడ్డి అంజిరెడ్డి అండి. అంజిరెడ్డి గారు, ఏంటి ఇళ్ల పట్టా తీసుకున్నారు? ఎన్ని నెలలు బట్టండి ఉంది మీకు సమస్య? నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఉందండి. ఆ 10-15 సంవత్సరాలు ఏమో తెలియదు కానీ ఈయన వచ్చిన లోకేష్ గారు గెలిచిన తర్వాత కేవలం 10 నెలల్లోనే ఇది నిజం చేసి చూపించారు. అనుకున్నారా ఇంత త్వరగా ఇది సాధ్యపడుతుందని? అసలు ఇప్పుడు కూడా నిజంగా నమ్మశక్యంగా లేదు. ఆ విషయంలో మాత్రం చాలా సింపుల్ గా లాగిచ్చేసాడు. పని కూడా హడావిడి ఆర్భాటం ఏమీ లేకుండా చాలా నార్మల్ గా విపరీతమైన పబ్లిసిటీ పిచ్చి ఇదేమి చూపించకుండా జనాలకి ఏది కావాలో అది చేశాడు. ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి అంటే సానుభూతి పనులకి ఇస్తున్నారా, లేదంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారా? అట్లేం లేదండి. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు నేను ఉన్నాను, జగన్ అంటే రాజశేఖర్ గారి ఇష్టం, మరి నాకేం భేదాభిప్రాయం చూపించలేదు. లోకేష్ గారికి ఇది మాత్రం వ్యక్తిగత సామాజిక వర్గం అయినా సరే మీకేం అసలు అట్లాంటివి ఏమి చూపించలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వైసీపీలు ఉన్నారు, టీడీపీలు ఉన్నారు, జనసేన, బీజేపీ అందరూ నేను చూశాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎటువంటి వీళ్ళు వాళ్ళు అనేది ఏం చూడలేదు, భేదాభిప్రాయాలు ఏమీ చూడలేదు. ఆ విషయంలో మాత్రం లోకేష్ గారికి మాత్రం ఇది వ్యక్తిగతంగా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం అతని మైండ్ లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. యూత్ కాబట్టి యూత్ గా తొందరగా అట్రాక్ట్ అవుతాడు. అది అంటే కొందరు అంటున్నారు ఈ ప్రోగ్రామ్స్ ఈ డెవలప్మెంట్స్ 10 నెలల కాలం తర్వాత మంగళగిరి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, గతంలో ఓట్లేసిన వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ లోకేష్ గారికి అభిమానులుగా మారారు, లోకేష్ గారికి సానుభూతి పరులుగా మారారు అని అన్న నిజమేనా? నిజమే, 100% నిజమే. న్యూట్రల్ గా ఉన్న ఓటర్స్ కానీ లేకపోతే వేరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన కూడా లోకేష్ అనే వ్యక్తి మీద ఒక పాజిటివ్ వేవ్ అనేది ఇప్పుడే కదా అతను వచ్చింది. వచ్చిన 10 నెలల్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వటం, దానికి తోడు ఇందాన ఒక హామీ ఇచ్చాడు, రిటర్నింగ్ వాల్ కడతానని చెప్పాడు. ఇటుపక్క హైవే 4 లైన్ కడతా అని చెప్పాడు. ఇది 10 నెలల్లో చేశాడంటే రేపు పుష్కరాల లోపే మేబీ ఈ రెండు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. పైగా ఇలాంటి వ్యక్తి ఈ ఏరియాలో ఉండటం కూడా చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో కానీ, పైగా అతను లోకేష్ అంటే రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా అంత బ్యాక్గ్రౌండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి. అవన్నీ పక్కన పెట్టి కూడా అతను వర్క్ చేయాలి, నేనేంటి అనేది జనం నా సొంతగా లోకేష్ అంటే ఏంటి అనేది చూపించుకోవడం ఉదాహరణ 10 నెలల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది. డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటారు మంగళగిరిలో? ఖచ్చితంగా డెవలప్మెంట్, సంక్షేమం కూడా. ఇప్పుడు ఇళ్ల పట్టా అనేది ప్రతి ఒక్కరికి అదొక గౌరవం అనమాట. సొంత ఇంటికి ఇళ్ల పట్టా ఉండడం అనేది ఒక హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచిన వ్యక్తిగా లోకేష్ అనే వ్యక్తి 2-3 తరాలు చెప్పుకునేటట్టుగా గుర్తుండిపోద్ది ఏం చేసిన ఈ మంచి పనికి. మరి గత 10 ఏళ్ళు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయన ఏం చేయలేదు అంటే మీ సామాజిక వర్గం ఏమనుకోకండి అలా అడిగినందుకు. ఈయన చేసింది మాత్రం ఒక మైల్ స్టోన్ గా ఉండిపోద్ది. ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది మైల్ స్టోన్ గా. అంటే ఇతను మంగళగిరిలో పోటీ చేయడం ఈయన అదృష్టం అంటారా, లేదంటే మంగళగిరి ప్రజల అదృష్టం అంటారు? ఇట్లాంటి వ్యక్తి మంగళగిరిలో ఉండటమే ఇక్కడున్న జనాలకి అదృష్టం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతనుకున్న పరిచయాలు, ఇతను ఏది చెప్తే ఏ శాఖలైనా సరే, ఏ పనైనా సరే, ఇతను ఒక అదే తక్కువ టైంలోనే మొత్తం క్లీన్ షీట్ గా కూడా మొత్తం క్లియర్ గా చేయగలడు. ఇతను 100 పడకల ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కదా మీ నియోజకవర్గంలో. అవును, హాస్పిటల్ కూడా పెట్టడం, కానీ అది ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం కొద్దిగా ఇబ్బంది. ఇదే కనుక ప్రభుత్వం ఈ విధమైన పనులు చేయడం కానీ, సంక్షేమం విషయంలో ప్రతి మనిషికి కావాలి కదా, ఆరోగ్యం సంబంధించి ఎమర్జెన్సీ వచ్చినా కానీ గబుక్కున ఇది పెట్టడం కూడా మంచి పరిణామం బాగుందంటారు. లోకేష్ వ్యక్తిగతంగా లోకేష్ అనే వ్యక్తికి చాలా వేవ్ తీసుకొచ్చింది. ఇది మాత్రం ఫీల్ అవుతున్నానన్న, లోకేష్ గారి చేతుల మీద ఇళ్ల పట్టా అందుకున్నారు కదా, చాలా సంతోషకరం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ముందు భయపెట్టే వాళ్ళు మహానాడు ఉంటుందో పోయిద్ది అన్నట్టుగా లోకేష్ గారు చాలా మంచి పని చేశారు. నెంబర్ 1 వచ్చిన తొందరలోనే చాలా మంచి పని చేశారు. పాత ఎమ్మెల్యేకి ఈయనకి తేడా ఏంటంటారు? చాలా తేడా ఉంది. పాత ఎమ్మెల్యే అసలు జనాల వైపు చూసేవాడు కాదు, ఈయన చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా పర్ఫెక్ట్గా జనాలను దృష్టిలో పెట్టుకొని చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ప్రజలతో మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. పోయినసారి మేము అటే వేసాము, ఈసారి మొత్తం లోకేష్ గారికి వేసాము. 100% నెంబర్ 1 చేస్తున్నారు. గతసారి అటేసారా వైసీపీకి, మళ్ళీ ఈయనకి వేసారు ఇప్పుడు ఈసారి మొత్తం ఈయనకేసాం. 100% మొత్తం ఇక్కడికి ఈయనకేసాం. ఇప్పుడు వీళ్ళు పనిచేసే విధానం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటేసిన వాళ్ళకి, లేదంటే కూటమి పార్టీ వాళ్ళకి ఓటేసిన వాళ్ళకే చేస్తున్నారా, లేదంటే అందరికీ చేస్తున్నారా? అందరికీ చేస్తున్నారు. చూడట్లేదా? అది లేదు, అసలు లేదు. ఆ వ్యవస్థ లేదుగా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉంది. డెవలప్ చేస్తున్నారా మంగళగిరి నియోజకవర్గం? చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మాకు కూడా వాళ్ళు కడతానంటున్నారుగా, రిటర్నింగ్ వాళ్ళు కడతా అని హామీ ఇచ్చారు. రావడంతోనే కొద్దిగా అభివృద్ధి పదంగా అన్ని రేట్లు ఇట్లన్నీ బాగానే సంతోషకరంగా ఉంది. జనాలకి ఇబ్బంది లేదు, పనులు కానీ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఓకే, మంగళగిరి ప్రజల నియోజకవర్గంలో గెలిచినందుకు హ్యాపీయేనా మీరు? హ్యాపీయే, చాలా సంతోషం.
ఎలా ఫీల్ అవుతున్నారు? ఇళ్ల పట్టా వచ్చింది కదా, చాలా సంతోషం అండి. అనుకున్నారా ఇంత త్వరగా ఇళ్ల పట్టా వస్తుందని? అనుకోలేదండి. మరి ఇంత ముందున్న ఎమ్మెల్యేలు ఎవరు ఇవ్వలేదమ్మా మీకు? లేదండి, ఎవరు లేదండి. ఏంటి వాళ్ళకి లోకేష్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అనుకున్న మాట అనుకున్నట్టే చేశారండి, అది మాకు సంతోషం అండి. మంగళగిరి మహిళలు ఇటుపక్క ఉన్నారు, జగన్ వైపు ఉన్నారా లోకేష్ గారి వైపు ఉన్నారా? లోకేష్ గారేనండి. బాగా చేస్తున్నాడు ఆయన. బాగా చేస్తున్నారు, ప్రజలకు ఏమైనా సమస్య వస్తే పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్యే మరి ఏం చేయలేదమ్మా, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని 2 సార్లు గెలిపించారు కదా మంగళగిరిలో. చెప్పారు కానండి, చేయలేదండి. చెప్పినట్టుగా చేసేస్తారు. చేస్తున్నారు, బాగానే ఉందంటారు. బాగానే ఉందండి. మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఈయన గెలిపిస్తారా? అవునండి, దేవుడు మారుస్తారా మరలా? ఏం లేదండి, ఎప్పుడు లోకేష్ గారేనండి. అవునండి, అటువంటి ఆలోచన లేదు మీకు? ఏం లేదండి. పిచ్చయ్య గారండి. పిచ్చయ్య గారు, ఏం చేస్తుంటారు మీరు? మేము ముఠా పని చేస్తాం. అయితే ఇప్పుడు ఇంటికానే ఉంటున్నాయి, కాళ్ళు మోకాళ్ళు ఎప్పుడు వచ్చి ఇంటికానే ఉంటున్నాం. మరి ఇళ్ల పట్టా తీసుకోవడానికి వచ్చారు ఎంత దూరం? వచ్చాం మానాడు, ఆ, ఏదో ఏదో దేవునిలాగా ఇచ్చాడు ఆయన. ఏంటి దండం పెడుతున్నారు లోకేష్ గారికి? మరి మంచి పని చేసినప్పుడు చేయాలి కదా. దేవుడు అంటున్నారు మరి. మరి అవునండి, ఎవరు చేసిన పని వాళ్ళు చేశాడు ఆయన. ఆయన దేవునిలాగా మనకి కాపాడాడు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి కూడా ఎవడు ఇలా ఈయన వచ్చాడు, ఇస్తుండో ఆయన సుఖంగా ఉండాలా మనకి. ఎవరైనా డబ్బులు తీసుకున్నారు, లంచం తీసుకున్నారా? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. పార్టీ గట్ట చూసి ఇచ్చారా లేకపోతే అందరికి ఇస్తున్నారా? అందరికి ఇస్తాను. అందరికి ఇస్తున్నారు. టీడీపీ వాళ్ళ వీళ్ళ వాళ్ళు చూడండి. అదే లేదు, పార్టీది మన ఏ పార్టీ అయినా మొత్తానికి ఇస్తాం. ఏంటమ్మా మొఖంలో అంత చిరునవ్వు కనిపిస్తుంది? ఆనందం, సంతోషంగా ఉందండి. ఎందుకు? పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు కాబట్టి ఆనందంగా ఉందా? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా అక్కడ? మేము 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు ఎవరు ఇవ్వలేదమ్మా మీకు? లేదండి. ఏం చెప్తా మరి లోకేష్ బాబుకి? బాగా హ్యాపీగా ఉన్నామని చెప్తాను, నవ్వుతా చెప్తాను. బాగా చేస్తున్నారు, గెలిపిస్తారా మళ్ళా ఆయన్ని? గెలిపిస్తాం.